హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను సమ్మర్లో మొక్కలకి నీరు తరచుగా మనం పెట్టలేం కాబట్టి దానికి ఒక చిట్కా ఉందండి. అది మీకోసం చెప్తాను ఇప్పుడు. చూడండి, అంటే 3 పూట్ల వేస్తున్నాం వాటర్. ఒక్కొక్కసారి మనం వేయలేని టైంలో ఇలా చేసుకోవాలన్నమాట. ఇలాగ మన దగ్గర పాతవి వాడని వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇలాగ వాటిలోకి ఫుల్గా వాటర్ నింపేసి క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టి బాగా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా పెట్టి దాన్ని మొక్క మొదట్లో ఇలాగ రివర్స్లో బోర్లిస్తే మొక్క తనకి కావలసినప్పుడు వాటర్ లాక్కుంటూ ఉంటుంది, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి మొక్కల్ని పచ్చగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నేను నా దగ్గర ఉన్న కొన్ని వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తున్నాను. చూడండి, ఇలాగ వాటర్ నింపేసి దానికి క్యాప్ కొంచెం లూజ్గా పెట్టాలి. హోల్స్ ఏమీ పెట్టవసరం లేదు, క్యాప్ మాత్రం కొంచెం లూజ్గా పెట్టేసి మొక్క మొదట్లో రివర్స్లో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఏప్రిల్ మే నెలలో చాలా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెట్టు తనకి అవసరమైనప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఇలా చేస్తే చాలా బాగుంటుంది. నాకు టెర్రస్ మీద ఇవి బాగా పనిచేసాయి, అందుకని మీకోసం నేను వీడియో చేస్తున్నాను అనమాట. మనం వీలున్నప్పుడు ఎలాగూ వాటరింగ్ చేస్తాము టెర్రస్ మీదకి వెళ్ళి. బట్ ఇంకా ఎక్కువ పెద్ద చెట్లకి అలాంటి వాటికి మనం ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించాలి. ఎందుకంటే వాటికి వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది, పదే పదే మనం వాటరింగ్ చేయలేం. కాబట్టి ఇలాగ బాటిల్స్లో డైలీ అయిపోయిన ప్రతిసారి కూడా బాటిల్లో వాటర్ నింపడం, అలాగా మొక్క మొదట్లో రివర్స్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత కొన్ని మొక్కలకి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్, అంటే 1 స్పూను ఒక 2-3 లీటర్లో వాటర్లో కలిపి దాన్ని ఇవ్వడం వల్ల కూడా మొక్కలు గ్రీన్గా ఉంటాయండి. వాటికి ఎండదెబ్బ ఎక్కువ లేకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం మొక్కలకి ఎనర్జీ ఉన్నా కానీ అవి ఎండదెబ్బని తట్టుకుంటాయి. కాబట్టి ఎప్సమ్ సాల్ట్ 1 స్పూను ఒక 2-3 లీటర్ల వాటర్లో కలిపి మొక్కలకి స్ప్రే చేసుకోవాలి. మొక్కల పైన కానీ మొక్కల మొదట్లో కానీ స్ప్రే చేసుకోవాలి. తప్పనిసరిగా ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటరు మనం పళ్ళు, కూరగాయలు మొక్కలకి తప్పనిసరిగా ఇవ్వాలండి. ఆకుకూరలకు మాత్రం తప్పనిసరిగా వట్టి, అంటే ప్లెయిన్ వాటర్ మాత్రమే ఇవ్వాలి. వాటిలో ఏమీ కలిపి ఇవ్వకూడదు. ఎందుకంటే మనం కడుగు నీళ్ళు కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవి కలిపిచ్చినా కానీ ఆ మొక్కలు పూత వచ్చేస్తాయి. కాబట్టి ప్లెయిన్ వాటరే ఇవ్వాలి ఆకుకూరలకి. ఇక్కడ చూడండి, ఇదొక ఫ్లవరు, ఇదొకటి, 2 బేర, అంటే ఫిమేల్ బేర పువ్వులు విచ్చుకున్నాయి. ఇది నేను చూడలేదు. ఇప్పుడు ఇవి ఏంటంటే ఈ పాదికి మేల్ ఫ్లవర్స్ లేవు, ఇవి వేరే పాది తీసుకొచ్చాను. అంటే ఈ ఫిమేల్ ఫ్లవర్కి ఒకటిను ఈ ఫిమేల్ ఫ్లవర్కి ఒకటి అన్నట్టు తీసుకొచ్చాను అనమాట. ట్రై చేద్దాం. తర్వాత దీనికి కూడా ఒకటి రబ్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. వస్తే కాయలు అవుతాయి, లేకపోతే ఇలా ఉంచేద్దాం. వీలైనంత వరకు ఇలా ఉంచటమే బెటర్ అండి. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుని. ఈ 2 చేసాం కదా, చూద్దాం 2-3 రోజుల్లో కాయ రెడీ అవుతుందో లేదో. ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది రేపు, బహుశా రేపు విచ్చుకుంటే రేపు మనం పాలినేషన్ చేయాల్సి ఉంటుంది.
దగ్గర మేల్ ఫ్లవర్స్ వచ్చాయి ఎక్కువ. చూడండి, ఒక ఫిమేల్ ఫ్లవర్ వచ్చింది. దీనికి కూడా పాలినేషన్ చేద్దాం. ఈ మొక్కవే తీసుకెళ్ళాను ఇందాక. ఆ చెట్లో మేల్ ఫ్లవర్స్ లేవని దీని నుంచి తీసుకెళ్ళాను. ఇప్పుడు ఇది ఫిమేల్ ఫ్లవర్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఇలా కొంచెం ఓపెన్ చేసి కొద్దిసేపటికి ఓపెన్ అవుతుంది. బట్ ఎలాగో ఇచ్చుకుంటుంది కదా, కొంచెం ఇలాగ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ మేల్ ఫ్లవర్తో రబ్ చేద్దాం. నేనైతే ఇలా ఉంచేస్తానండి. ఇలా ఉంచేస్తే పాలినేషన్ బాగా అవుతుంది, కాయ నిలబడిపోతుంది. ఇలా ఇప్పుడు ఇవన్నీ కూడా మేల్ ఫ్లవర్స్. ఇంకా వీటితో మనకి వేళ పని ఉండదు. ఇదిగో చూడండి, మేల్ ఫ్లవర్స్ చాలానే వచ్చాయి. దీనికి ఫిమేల్ మాత్రం ఒకే ఫ్లవర్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఉన్న ఇదిగో ఈ మొక్కకు మాత్రం మేల్ ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి, ఫిమేల్ ఫ్లవర్స్ రాలేదు. మా పాదికి ఎప్పుడు కూడా మేల్ ఫ్లవర్స్ ఫస్ట్ వస్తాయండి. తర్వాత కొన్ని రోజులకి పాదు బాగా ఎదిగిన తర్వాత ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఇదిగో ఇది ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఎదిగింది. ఇక్కడ మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం పైకి ఎదిగితేనే కానీ ఈ ఫిమేల్ ఫ్లవర్స్ రావు. ఓకేనా. ఇప్పుడు మనం పాలినేషన్ చేసిన దేనికంటే ఇది దానికి ఇక్కడున్న మేల్ ఫ్లవర్స్ తీసుకెళ్ళి ఇదిగో అక్కడ పైన ఉన్నాయి చూడండి, ఆ పైన ఉన్న వాటికి నేను పాలినేషన్ చేశాను. ఇప్పుడు ఎలాగా అంటే అంత పైకి ఎలాగా అంటే చూడండి, ఇదిగో ఈ స్టూల్ వేసుకుని అక్కడ పాలినేషన్ చేశాను. తప్పనిసరిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇదిగో దొండకాయలు, లేదంటే పండిపోతున్నాయి. సమ్మర్ కదండి, చాలా వేడిగా ఉంటుంది కదా, అందుకని మనం ఎప్పటికప్పుడు కొయ్యకపోతే ఇవి దొండకాయలేమో పండిపోతున్నాయి. చాలా ఇంచుమించు డైలీ కోస్తూనే ఉంటున్నాను. కూరగాయలు ఎక్కువ వస్తున్నాయని సంతోషపడాలా, రోజు వీటికి హార్వెస్ట్ చెయ్యాలా అని ఇబ్బంది పడాలో తెలియట్లేదు. ఈ దొండపాదు కూడా ఇలా పైకి వెళ్ళింది. తర్వాత చూడండి, ఇక్కడ కమలాలు చెప్పాను కదా, అవి కొద్దిగా ఒక్కొక్క కొమ్మకి 1-2 కాయలు చొప్పున నిలబడ్డాయి అన్నమాట. కమలాలు మాత్రం వడ్లమూడి నారెంజ్ మాత్రం చాలా వచ్చాయండి, చాలా అంటే చాలా వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ కాయలే కాసాయి. చూడండి కమలాలు ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క పిండి చొప్పున ఉన్నాయి. ప్రతి కొమ్మకి ఉన్నది ఒక్కొక్కటి చొప్పున. కమలాలు మాత్రం ఇలా ఉన్నాయండి. ఈ నారింజ మాత్రం చాలానే వస్తున్నాయి, చాలా కాయలు ఉన్నాయి. ఎన్ని నీళ్ళు ఇస్తాయో చూద్దాం. ఇదిగో ప్రతి కొమ్మకి ఉన్నాయండి. ఇది కమలాలు అయితే మాత్రం కొమ్మకు 1 చొప్పున 1-2 చొప్పున అలా ఉన్నాయి.